మందు బాబులం మేము మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం అన్నట్టు. ఏయ్ బువ్వల మెరుగొచ్చిందేందే? నేను బువ్వ తినొద్దనే చూస్తున్నావు కదే, నువ్వు అద్దే అద్దే నాకు. అవు పోషక్క, నాత్రి బాగలు వినబడ్డదే మీ ఇంట్లోకించి. ఏం చెయ్యనక్క, ఎంటికలు ఉన్నమ్మ ఎటు కొప్పేసినా సక్కదనమేనట. నా రాత బాగలేదే, పొద్దు ఊక్తే చాలు ఏళ్ళు పెడితే ఆనతట్టు దాగొచ్చి దినాము రప్సే నా ఇంట్లో. అయినా ఆయనకే ఇల్లు సంసారం మీద సోయుంటే మందితో నాకు గిర అంతెందుకు చెప్పు. గట్ల చూస్తారేందుల్లా, ముచ్చటేందో చెప్పుకుందాం పాండ్రి. ఓట్ల ముంగట ఇది ఇస్తాము అది ఇస్తామని జనాలకిచ్చిన మాటలు తీరుస్తందుకు తీరిక లేదు గాని తాగుబోతులకు మందు పథకం అమలు చేసేందుకు తరించిపోతున్నారు. ఆడకోటి జాలతలేదని ఇక సందుకోటి మందు దుకాణం పెడతాందుకు పర్మిషన్లు ఇస్తుర్రు సర్కారోళ్ళు. ఇక అందు గురించి ఆడోళ్ళంతా కలిసి కొత్తగా మందు దుకాణాలు తెరుస్తుండ్రని ఎరకగానే గిట్ల లొల్లికి దిగిండ్రన్నట్టు. మరేందుల్లా పొద్దుగూపితే చాలు ఇంట్లో కొంతమంది మొగోళ్ళు అసైదులాడుతుండ్రు గసొంటిది. ఇక గీతిరిగా గల్లి గల్లి కన్నట్టు పుట్టుకొస్తే ఇంకేమున్నదుల్లా. ఇక ఇవ్వాల్సిన ఇయ్యరు గాని పూటకో దుగ్నం తెరిచి మా సంవత్సరాలు నాశనం చేస్తారా అని గిట్లా గర్వైతున్నారన్నట్టు. అయితే సికింద్రాబాద్ రెజిమెంటల్ బజారు పరికి బస్తీలా దుగ్నం తెరుస్తుండ్రని తెలిసి ఆడోళ్ళు మొగోళ్ళు కూడా చేతుల ఫ్లెక్సీలు పట్టుకొని గిట్ల లొల్లికొచ్చిర్రన్నట్టు. అరే ఇటెనగా ఇడ గుళ్ళున్నాయి, బడులున్నాయి, కాలేజీలున్నాయి, పోరగాన్లు కొరువు చేసుకునేటోళ్ళు ఆడోళ్ళు మొగోళ్ళు ఇక అందరూ అటు ఇటు తిరుగుతుంటారు. ఇదివరకు పారి గిట్నే తెరిస్తే మూపించినము, ఇప్పుడు సుతా తెరవద్దు ఇక్కడ జనానికి ఇక్కట్లేదు అని గట్టిగా నిలబడ్డారు. జిహెచ్ఎంసీ ఆఫీసర్లకు సుతా ఫిరాదయ్యారట. ఇక మరి అధికారులు ఏం చేస్తారో చూడాలి. సార్లు జర చూడుర్రి, మరి సొసాయించుర్రి.